కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. బాజీ చౌదరి చొరవతో ఈ గ్రామంలో నియోజకవర్గంలోనే హైయెస్ట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 20 కోట్ల రూపాయలతో ఇప్పటికే అనేక రోడ్లు టెండర్లు కంప్లీట్ అయ్యి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 13 కోట్ల రూపాయలు ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తం దగ్గరగా 33 కోట్ల రూపాయలతోటి గ్రామాభివృద్ధి కోసం మరి బాజీ చౌదరి చేసినటువంటి కృషిని అభినందిస్తూ మేము లెటర్స్ ఇచ్చినప్పటికీ శాసనసభ్యుడిగా మరి తనకున్నటువంటి పరిచయాలతో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర లోకేష్ గారి దగ్గర తిరిగి ప్రయత్నం చేసుకుని మరింత ఎక్కువ అమౌంట్ తీసుకురావటం అనేటువంటిది నిజంగా నేను బాజీ చౌదరిని అభినందిస్తా ఉన్నాను. ఈ గ్రామస్తులు కూడా మరి బాజీ చౌదరి యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. కాపులతో ఒక సమస్య ఉంది, ఈ ఊళ్ళో ఆడబల ఇష్యూ ఉంది. అది కూడా మరి టేకప్ చేశారు. మాట్లాడుతున్నాం, కలెక్టర్తో మాట్లాడుతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడాను. రేపు డిఆర్సీలో కూడా మరి మాట్లాడి అది కూడా మాది ఎలక్షన్ ప్రామిస్, దానికి కూడా వాళ్ళకి పూర్వం ఎలాగైతే వాళ్ళకి బీసీ సర్టిఫికేట్లు ఇచ్చారో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం కూడా మరి బాజీ చౌదరి ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కలెక్టర్కి రావడం జరిగింది. నేను కూడా కలెక్టర్తో 2 సార్లు మాట్లాడాను. రేపు డిఆర్సీలో కూడా మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మా గ్రామంలో దగ్గరగా ఇప్పటికి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే వాటితో పాటు అవి కాకుండా ఇంకొక 13 కోట్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ నేను చేస్తున్నానంటే నాకు ఎమ్మెల్యే గారు మా పూర్తి సహాయ సహకారాలు ఉండబట్టే నేను ఇవన్నీ, ఒకవేళ నేను పైన ఎంత తిరిగి తెచ్చుకున్నప్పటికీ స్థానికంగా మాకు ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా ఏ పని చేయలేము. ఆయన యొక్క పూర్తి సహాయ సహకారాలతో చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే కూటమి ఏర్పడి ఎన్నికల ప్రచారానికి వచ్చామో, ఎన్నికల ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు మా గ్రామానికి ఇప్పటికి 70 నుంచి 80% వరకు నెరవేర్చారు. నేను వారికి పూర్తిగా ఇప్పటికీ ఈ గ్రామం మొత్తం కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత మాకుంది. మేము అలాగే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులు కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు కూడా అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేసేటటువంటి మనిషి మాకు ఎమ్మెల్యేగా దొరికారు. అలాంటి వ్యక్తి, అంత సీనియర్ రాజకీయ నాయకుని ఆధ్వర్యంలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మా గ్రామాన్ని, నా టార్గెట్ ఒకటి, మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా, నియోజకవర్గంలో కల్లా అత్యంత అభివృద్ధి జరిగిన గ్రామంగా నిలబెట్టుకోవాలనేదే నా లక్ష్యం. నా లక్ష్యానికి మా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేమిద్దరం కలిసి ఈ గ్రామాన్ని అత్యున్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గురుప్రసాద్ దామ, మాది కొంగలగుంట, నగరికల్లు మండలం, పల్నాడు జిల్లా. మా తమ్ముడు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మొత్తం 20 లక్షల దాకా అయ్యాయి. పేగువ్యాధితో బాధపడతా ఉంటే ఈ విషయం మా రాష్ట్ర కార్యదర్శి అయిన కనుమూరి బాజీ చౌదరి గారికి చెప్తే ఫైల్స్ని చంద్రబాబు గారికి డైరెక్ట్గా ఇచ్చి మాకు అనుకూలంగా దాదాపు 40 లక్షల దాకా అయితే ఆ డబ్బులను నేను అటు ఇటు చేబులు తీసుకొని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ సాయం చేయకపోతే మా కుటుంబం రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. బాజీ చౌదరి గారు చాలా చొరవ తీసుకొని ఎమ్మెల్యే కన్నా గారికి చెప్పి చాలా స్పీడ్గా ఫైల్స్ని ముందుకు పంపించారు. మొత్తం 24 లక్షలు వచ్చాయి. ఈ సాయం చేయకపోతే మేము రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఈ సాయం చేయడం వల్ల మేము జీవితంలో కన్నా గారిని కానీ, మా కనుమూరి బాజీ చౌదరి గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని అందరం గుర్తుపెట్టుకుంటాం.